ఎస్ఎల్ఈ ఈ మధ్యకాలంలో యంగ్ ఉమెన్స్‌లో ఎక్కడ చూసినా సరే ఈ ఎస్ఎల్ఈ అంటే ఒక కొత్త జబ్బులాగా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువ కేసుల్లో చూస్తున్నాం. సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటస్ అంటారు దీన్ని, లేదా లూపస్ అని కూడా అంటారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఏంటంటే, మన కోసం పనిచేయాల్సిన సెల్స్, మనల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన సెల్స్ మన మీదే ఫైట్ చేస్తాయి అన్నమాట. సో మన మీదే ఫైట్ చేసి మన హెల్తీ సెల్స్ని డిస్ట్రాయ్ చేస్తాయి, చంపేస్తాయి. సో దానివల్ల మన బాడీ వీక్ అయిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇందిరాగాంధీ బాడీ గార్డే తనను ప్రొటెక్ట్ చేయాల్సిన ఆయనే తిరిగి ఇందిరాగాంధీని కాల్చి చంపేసినట్లు అనమాట. సో ఇక్కడ కూడా సేమ్ మనం ప్రతి ఒక్కరికి, మానవులకి ఒక ఇమ్యూన్ సిస్టమ్ అని ఉంటుంది బాడీలో. అంటే వ్యాధి నిరోధక శక్తిలాగా ఉంటుంది అనమాట. అది మనల్ని చాలా వ్యాధుల నుంచి కాపాడుతూ ఉంటాయి. కొన్ని సెల్స్ ఉంటాయి మనకి, రెండు రకాలు ఉంటాయి అన్నమాట. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అండ్ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ ఇమ్యూనిటీ ఇలా ఉంటాయి అన్నమాట. బి టైప్ ఆఫ్ లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్, అదే పెద్ద సబ్జెక్ట్ చదివితే. సో యూజువల్గా ఏమవుతుందంటే, ఏదైనా ఒక వ్యాధికారక జీవి, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ఫంగస్ కానీ ఏదైనా మన బాడీలో ఎంటర్ అయినప్పుడు, యూజువల్గా మన ఫారెన్ బాడీ అంటారు ఆ యాంటీజెన్, ఇది మన బాడీలో ఎంటర్ అయినప్పుడు ఈ ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది అనమాట. మెయిన్ ఈ వైట్ బ్లడ్ సెల్స్లో ఉండే ఈ బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ ఇవి ఏమవుతాయి అంటే, ఇవి యాక్టివేట్ అయ్యి బయట నుంచి వచ్చిన వైరస్ని, బ్యాక్టీరియాలని, ఫంగస్ని, అంటే యాంటీజెన్స్ని గుర్తించి వాటితో ఫైట్ చేస్తాయి అనమాట. సో ఫాగోసైటిస్ అని, మ్యాక్రోఫేజిస్ అని చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది అనమాట. సో ఇలా ఆ ఫారెన్ బాడీని మనం గుర్తించి దాన్ని పట్టుకుని దాన్ని ఫైట్ చేసి దాన్ని చంపేసి మన బాడీకి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఇది యూజువల్గా ఇమ్యూన్ సిస్టమ్ చేసే పని, లేదా యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అని కూడా అంటారు వేరే. సో ఈ యాంటీబాడీస్ ఎప్పుడైతే యాంటీజెన్ వచ్చిందో రియాక్ట్ అయ్యి యాంటీబాడీస్ ఫామ్ అవుతాయి. అవి ఏంటంటే మెమరీ సెల్స్ అంటారు. ఫ్యూచర్లో కూడా ఇటువంటి ప్రాబ్లం రాకుండా కూడా మన బాడీకి ప్రొటెక్షన్ ఇస్తాయి. ఇది యాక్చువల్గా ఇమ్యూన్ సిస్టమ్, వ్యాధి నిరోధక శక్తి చేయాల్సిన పని బాడీలో. కానీ ఇక్కడ ఈ ఎస్ఎల్ఈలో ఏమవుతుందంటే, ఆటో ఇమ్యూన్ అని ఎందుకు అంటున్నామంటే, మన బాడీలో ఉన్న ప్రొటెక్టర్ సెల్సే మన హెల్తీ సెల్స్ మీద ఫైట్ చేసి, రాంగ్గా గుర్తించి ఇవి ఎనిమీస్ అనుకుని వాటి మీద ఫైట్ చేయటం వల్ల మన బాడీ వీక్ అయిపోతూ ఉంటుంది. సో అది ఈ మధ్యకాలంలో యంగ్ ఉమెన్స్లో బాగా, స్టార్టింగ్ 15-20 ఇయర్స్ యంగ్ గర్ల్స్లో కూడా మనం చూస్తున్నాం. మోస్ట్లీ కంపేర్ టు ఉమెన్లో ఎక్కువ చూస్తున్నాం ఇది. ఎస్ఎల్ఈ అనేది సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటస్ చూస్తున్నాం అనమాట. కామన్గా ఇది రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చాలామంది తప్పు అనుకుని అదే మందులతో అలాగే కాలం గడిపేస్తున్నారు, నార్మల్ పెయిన్స్ అనుకుని. కానీ ఇది చాలా డేంజర్ అవుతుంది ఈ మధ్యకాలంలో, ప్రాణాంతకరం కూడా అవుతుంది ఎస్ఎల్ఈ. కాబట్టి చాలా జాగ్రత్త తీసుకోవాలి, ఎర్లీగా గుర్తించాలి. ట్రీట్మెంట్ తీసుకుంటే క్యూరేటివ్ చాలా ఉంది, క్యూర్ రేటు. సో కంటిన్యూగా మనం మెడిసిన్స్ వాడాల్సింది. దీనికంటే 100% క్యూర్ అయితే లేదు, కానీ సిమ్టమ్స్ని తగ్గించుకుంటూ ఫ్యూచర్ లైఫ్ని ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. సో ఈ ఎస్ఎల్ఈలో అసలు ఏ ఆర్గాన్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఏ ఆర్గాన్స్ మీద ఇది మెయిన్గా జబ్బు వస్తుంది, అలాగే ఎందుకు వస్తుంది, ఈ లక్షణాలు ఏంటనేది మనం చూద్దాం. ఈ ఎస్ఎల్ఈ కండిషన్ మెయిన్గా కిడ్నీస్కి, స్కిన్కి, అలాగే హార్ట్, నెఫ్రాన్స్, న్యూరాన్స్, అన్ని ఆల్మోస్ట్ ఐస్కి, అన్ని మెయిన్ ఆర్గాన్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తాయి. ఎక్కడైనా సరే రావచ్చు. దీనికి సపోజ్ కిడ్నీస్కి వచ్చింది లూపస్ నెఫ్రైటిస్ అంటారు, సపోజ్ స్కిన్కి వచ్చిందంటే లూపస్ డెర్మటైటిస్ అంటారు. సో ఇలా అన్ని ఆర్గాన్స్, మేజర్ ఆర్గాన్స్ మీద కూడా ఈ ప్రభావం చూపిస్తుంది అనమాట. ఎందుకు వస్తుంది, అసలు కాజెస్ ఏంటి, కారణాలు ఏంటంటే, ఎగ్జాక్ట్ కాజ్ అయితే కరెక్ట్ చెప్పలేరు, కానీ ఇది జెనెటికల్ ప్రాబ్లం వల్ల. సో జెనెటికల్ కారణాల వల్ల, జన్యులోపం వల్ల రావచ్చు, లేదా వారసత్వం ద్వారా, హెరిడిటరీ ఇన్హెరిటెన్సీ ద్వారా కూడా వస్తుంది. లక్షణాలు ఎలా గుర్తించాలి ఇది ఎస్ఎల్ఈ అని అంటే, మెయిన్గా మనకి ఫస్ట్ ఫెటీగ్, మెలైజ్, వీక్నెస్ ఉంటుంది. ఎక్కువగా బద్ధకంగా ఉండటం, నీరసంగా ఉండటం, అలాగే మజిల్ వీక్నెస్ ఉంటుంది, మజిల్ పెయిన్స్ ఉంటాయి, క్రాంప్స్ ఉంటాయి, అంటే నొప్పులు ఉంటాయి అన్నమాట కండరాలన్నీ. తర్వాత పెయిన్స్ ఇన్ ది జాయింట్ పెయిన్స్ ఉంటాయి, జాయింట్స్లో స్వెల్లింగ్ ఉంటుంది, చిన్న జాయింట్స్, పెద్ద జాయింట్స్, అన్ని జాయింట్స్లో పెయిన్స్ ఉంటాయి, కీళ్ళ నొప్పులు. ఈ నొప్పుల వల్లే మనం అందరం ఏదంటే కీళ్ళవాతం అనుకుంటాం అన్నమాట. ఇది కీళ్ళవాతం కాదు యాక్చువల్గా. సో ఈ జాయింట్లలో పెయిన్స్, స్వెల్లింగ్, అంటే వాపులు రావటం,
తర్వాత వచ్చేసి స్కిన్ ర్యాషెస్ వస్తాయి. స్కిన్ ర్యాషెస్ వచ్చేసరికి బటర్‌ఫ్లై ర్యాష్ లాగా ఫేస్ మీద వస్తుంటది. బ్యాక్ సైడ్ వస్తా ఉంటది. అలాగే నోట్లోకి వచ్చేసరికి మౌత్ అంతా డ్రైనెస్ ఉంటది. అలాగే బ్లిస్టర్స్ ఫార్మ్ అవుతాయి అన్నమాట. మౌత్‌లో అల్సర్స్ ఫార్మ్ అవుతాయి. ఐస్ కూడా డ్రై అవుతాయి. అలాగే మనం ఎండలోకి వెళ్ళినప్పుడు ఫోటో సెన్సిటివ్ అంటారు. ఎండను తట్టుకోలేము. సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అయినప్పుడు మనకి ర్యాష్ లాగా, ఇచ్చింగ్ లాగా రావటం ఇలా జరుగుతూ ఉంటదనమాట. సో, ఇలా కిడ్నీ మీద ప్రభావం వల్ల యూరిన్ అవుట్‌పుట్ తగ్గటము, వేరే ఫోర్త్ యూరిన్ అంటారు. సో, అలా రకరకాల సింప్టమ్స్ ఎర్లీ స్టేజ్‌లో మనకి కనిపిస్తాయి. ఎక్కువగా పెయిన్స్, వీక్‌నెస్, నీరసంగా ఉండటం, ఏ పని అనిపించకపోవటం ఇలాంటియన్నీ కనిపించినప్పుడు మనం ఒకసారి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వటం చాలా మంచిదనమాట. దీన్ని ఏ డయాగ్నోస్టిక్ టెస్ట్ ద్వారా గుర్తిస్తారంటే బేసిక్‌గా మెయిన్ కొన్ని ఇమ్యునోలాజికల్ టెస్ట్‌లుంటాయి. తర్వాత ఏఎన్ఏ అనే ఒక టెస్ట్ ఉంటదనమాట. ఏఎన్ఏ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే కంపల్సరీగా ఎస్ఎల్ఈ ఉన్నట్టే. నెక్స్ట్ వచ్చేసి దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే స్టీరాయిడ్స్, కొన్ని రకాల స్టీరాయిడ్స్, తర్వాత సప్రెసెంట్స్ ఉంటాయన్నమాట. ఇమ్యూనో సప్రెసెంట్ డ్రగ్స్ ఉంటాయి. బేసిక్‌గా అసలు ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఓన్లీ మినిమల్ సింప్టమ్స్ ఉన్నాయంటే హెచ్‌సిక్యూ ద్వారా, హైడ్రాక్సిక్లోరోక్విన్ టాబ్లెట్ ద్వారా కూడా చాలా కేసెస్ రన్ అవుతూ ఉంటాయన్నమాట. స్టీరాయిడ్స్ కూడా వచ్చేసి వైసోలిన్, ప్రెడ్నిసోలిన్ ఇలాంటివి కొన్ని పెడతారు. తర్వాత ఎంఎంఎఫ్ అని ఇమ్యూనో సప్రెసెంట్, సైక్లోఫాస్ఫమేట్ ఇలా చాలా డ్రగ్స్ డిపెండ్స్ ఆన్ పేషెంట్ కండిషన్. మనం కొన్ని డ్రగ్స్ పెడతా ఉంటారన్నమాట. కానీ ఎర్లీగా గుర్తుంచుకొని ట్రీట్మెంట్ తీసుకోకపోతే మాత్రం ఫ్యూచర్‌లో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ లూపస్ అనేది కార్డియాక్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే, పెరికార్డిటిస్ లాంటివి అంటే గుండె చుట్టూరు వాటర్ పేరుకుపోవటం, గుండెకి ఎఫెక్ట్ చూపించడం, లంగ్స్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే లంగ్స్‌లో వాటర్ పేరుకోవటం, అక్కడ లంగ్స్ స్వెల్లింగ్ రావటం, కిడ్నీ ఉంటే కిడ్నీ స్వెల్లింగ్ రావటం, వాటర్ పేరుకుపోవటం ఇలాంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇవన్నీ సివియర్ అనమాట. లంగ్స్ కానీ, హార్ట్ కానీ, కిడ్నీ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట ఈ లూపస్‌లో. సో, ఎర్లీగా గుర్తుంచుకొని పైన చెప్పినటువంటి సింప్టమ్స్ ఏమైనా కనిపిస్తే తొందరగా మంచి దగ్గరలో ఉన్న రుమటాలజిస్ట్‌ని కలిస్తే మనం లైఫ్‌ని ఎక్స్టెండ్ చేయొచ్చు. మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని ప్రాణాలు కాపాడవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.